ఈ వీడియోలో నేను హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తాను. ముందు వీడియోలో నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను కదా, దానికి ఎదురుగా అంటే ఇటువైపు క్లాత్ని అలా సమానంగా చేసుకొని, ఎడ్జెస్ సమానంగా లేవు కదా నాకు, సో దాన్ని నేను కట్ చేసుకుంటాను. ఆ తర్వాత క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పావించ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ హెమ్మింగ్ పట్టీ అనేది దీంట్లోనే తీస్తున్నాను, సపరేట్గా పట్టీ అనేది అతికించాలనుకోవట్లేదు. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఇలా పరుచుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకొని బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను. అలాగే ఖర్చుని కూడా మార్క్ చేసుకున్నాను 1/2 ఇంచ్తో. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ వెడల్పుని ఇంకా ఖర్చుని కలిపి మార్కింగ్ చేసుకున్నాను. ఆ ఖర్చు నేను 2 ఇంచ్ తీసుకున్నాను. అండ్ షోల్డర్ డౌన్ కోసం ఒక మార్కింగ్ ప్లస్ ఇంకోటి 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నాను. అంటే షోల్డర్ మనకి అతికించినప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ ఉంటుంది కదా, అదన్నమాట. ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఆ తర్వాత బ్లౌజ్ని టర్న్ చేసుకొని షోల్డర్ అతికించిన గుర్తు కనబడుతుంది కదా, దానిపైన డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ముందులాగే సమానంగా పరుచుకొని సెట్ చేసిన తర్వాత ఇలా 2 టైమ్స్ ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని తీసి చూస్తే చూడండి, అచ్చు ఎంత పర్ఫెక్ట్గా పడిందో దానిపైన. ఇప్పుడు సేమ్ దానిపైనే ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. మీకు షేప్ తెలియాలనే డ్రా చేస్తున్నాను, లేదంటే నేను అలాగే నేరుగా కట్ చేసుకుంటాను. అండ్ ఖర్చుని కూడా డ్రా చేసుకుంటున్నాను. అంతేనండి, హ్యాండ్స్ని ఇప్పుడు కట్ చేసుకోవడమే. మీకు డౌట్ రావచ్చు, ఆర్మ్ హోల్ని కొలవట్లేదేంటి అని. ఎందుకంటే మనం హ్యాండ్స్ని అచ్చుగుద్దినట్టుగా దించేసాం కాబట్టి దాన్ని కొలవనవసరం లేదు. పర్ఫెక్ట్గా 100% ఫిట్టింగ్తో మీకు వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.